దైవ మర్మములు సెప్టెంబర్ 28. సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు మనలను మరలా జన్మింపజేసెను. 1 పేతురు 1:4. నిరంతరమునకు శాశ్వతమైన ఒక గొప్ప స్థానమును పొందు నిమిత్తము నీవు పిలువబడి ఏర్పరచుకొనబడితివని నీవు నమ్మవలెను. యేసుక్రీస్తును మనము రక్షకునిగాను ప్రభువుగాను మనం అంగీకరించుట వలన సంపూర్ణ ఆత్మీయ స్వాస్థ్యములో పాలివారమగుదుము. ఆయన రక్తము చేత మనము కడుగబడినప్పుడు దైవ స్వభావం నందు పాలివారమగుదుము. 2 పేతురు 1:4. రెండవదిగా పరిశుద్ధాత్మయందు పాలివారము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4. మూడవదిగా పరలోక పిలుపునందు పాలివారము. హెబ్రీ 3:1. నాలుగవదిగా దేవుని పరిశుద్ధత యందు పాలివారము. హెబ్రీ 12:4. ఐదవదిగా ప్రత్యక్షము కానున్న మహిమ యందు పాలివారము. 1 పేతురు 5:1లో ఆరవదిగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యమందు పాలివారము. కొలస్సీ 1:12. ఏడవదిగా క్రీస్తులో పాలివారము. హెబ్రీ 3:14. దేవుని యొక్క పరలోక స్వాస్థ్యమునందు పాలివారొగుట ఎంత భాగ్యము! ఇట్టి ఆత్మీయమైన వాడబారిని తేజోవంతమైన స్వాస్థ్యమునందు ప్రవేశపెట్టి దానిని మనము అనుభవించవలనని ప్రేమగల దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు.